ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదు అంటూ కూడా దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో నాపై, నా కుటుంబంపై రాజకీయ కక్షకు తెగబడ్డారంటూ చెప్పారు. పోలీసులు, అధికారులు అంటే నాకు ఎంతో గౌరవం ఉందని కూడా కౌశిక్ రెడ్డి చెప్పారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని అందరినీ వేడుకుంటున్నానంటూ కూడా కౌశిక్ రెడ్డి చేసినటువంటి ప్రకటన. ఇక కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలంపై తాను చేసినటువంటి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పారు. తాను ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదని వివరణ ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు కౌశిక్. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో నాపై, నా కుటుంబంపై రాజకీయ కక్షకు తెగబడ్డారంటూ చెప్పుకొచ్చారు కౌశిక్ రెడ్డి. పోలీసులు, అధికారులు అంటే నాకు ఎంతో గౌరవం. కానీ కొందరు మేము సమ్మక్క జాతరకు వెళుతున్నటువంటి క్రమంలో అడ్డుకొని తీవ్ర ఒత్తిడికి గురి చేశారంటూ చెప్పారు. ఆ ఫ్రస్ట్రేషన్, ఒత్తిడిలో తెలియకుండా నోరు జారానంటూ చెప్పారు. అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కావు. నా మాటలతో ఎవరివైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నానంటూ కూడా ఈ విషయంలో కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అన్నారు. దయచేసి ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని అందరినీ వేడుకుంటున్నారని కౌశిక్ రెడ్డి వీడియోలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకి, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి మరియు మైనార్టీ సోదరుమణులకి, సోదరులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సమ్మక్క జాతర అని మా సొంత గ్రామం వీణవంకలో జరుగుతుంది. ఆ జాతరలో మొక్కులు చెల్లించుకోవడానికి నేను, నా సతీమణి, నా బిడ్డ మరియు మా దళిత మహిళా సర్పంచ్ గారు మొక్కులు చెల్లించుకోవడానికి పోవడం జరిగింది. ఆడ మేము మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని ఈడ ఉన్న మా జిల్లాలో ఉన్న సిపి గారు మరియు హుజరాబాద్లో ఉన్న ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఏ గారు ఏ విధంగా మమ్మల్ని అవమానపరిచిండ్రో, ఏ విధంగా గద్దెల మీద నుంచి ఈడ్చుకపోయారో మీ అందరూ కూడా చూసారు. ఆ ఫ్రస్ట్రేషన్లో నేను సిపి గారిని ఒక మాట అనడం జరిగింది. కానీ నేను ఏ కులాన్నో, ఏ మతాన్నో కించపరచడానికో నేను అట్లాంటి స్టేట్మెంట్ చేయలేదు. నా ఉద్దేశము అది కాదని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ ప్రెషర్లో, ఆ టార్చర్లో నేను ఒక మాట స్లిప్ అయితే కావచ్చు. కానీ నేను వాళ్ళందరికీ కూడా దానివల్ల ఎవరికన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతినుంటే వాళ్ళని నేను పర్సనల్గా అపాలజైజ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. రాజకీయపరమైనటువంటి కక్షపూరితంగానే దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే ఆ విధంగా జరిగింది. ఆ ప్రెషర్కి నేను లోనయ్యాను. అక్కడ జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, అక్కడ నేను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కావచ్చు, నా చేత ఆ విధంగా మాట్లాడే విధంగా చేశాయని కూడా పాడి కౌశిక్ రెడ్డి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదిలా ఉంటే కరీంనగర్ నగర పోలీస్ కమిషనర్ను మతం పేరుతో దూషించినటువంటి వ్యవహారాలు ఇప్పటికే కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 126(2), 132, 196, 299 BNS సెక్షన్లతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది కంప్లీట్గా రాజకీయపరమైనటువంటి అంశంగానే నేను దీన్ని చూస్తున్నాను. రాజకీయపరమైన కక్షపూరితంగానే ఈ విషయంలో నాపై, నా కుటుంబంపై దానికి సంబంధించి రాజకీయ కక్షగానే నేను భావిస్తున్నాను అనేటువంటి మాట. ఎవరిని నేను ఉద్దేశపూర్వకంగా అన్నటువంటి మాటలు కాదు, భావోద్వేగంతో ఆ రకమైనటువంటి కోపంలో కానీ, ఆ ఫ్రస్ట్రేషన్లో ప్రెషర్ ఫీల్ అయి నేను అన్నటువంటి మాటలే తప్ప ఎవరి మనోభావాలైనా నా మాటల వల్ల దెబ్బతిని ఉంటే వారికి నా మనస్ఫూర్తిగా నేను క్షమాపణలు చెప్తున్నాను. ఈ అంశాన్ని ఇంతటితో వదిలేస్తేనే బాగుంటుందని కూడా ఈ నేపథ్యంలో ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి నాపై, నా కుటుంబంపై కక్షగట్టారని కౌశిక్ రెడ్డి చెప్పడంతో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలు, అటు బీఆర్ఎస్లో కూడా ఒకంత చర్చ అయితే జరుగుతోంది. దర్శనానికి వెళుతున్నటువంటి నాపై నన్ను ఎందుకు అడ్డుకోవాలని చూశారు, అంటే దేవుడి దర్శనం కూడా చేసుకునేటువంటి పరిస్థితులు ఇక్కడ లేవా అనేటువంటి మాట కావాలనే రెచ్చగొడుతూ ఉన్నారు. రెచ్చగొట్టి నన్ను అడ్డుకోవాల్సినటువంటి అవసరమే ఉంది. ఇతర ప్రజాప్రతినిధులు వెళుతున్నారు, నేను కూడా వెళుతున్నాను. సో నా కుటుంబంతో కలిసి, ఒక దళిత సర్పంచ్తో కలిసి నేను వెళుతున్నప్పుడు ఆ విధంగా అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదనేటువంటి మాట. ప్రతి అంశాన్ని కూడా రాజకీయ పరంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరి విధి విధానాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఇటువంటి కార్యక్రమాలకు వెళ్తున్నప్పుడు ఇక్కడ రాజకీయాలు ఎందుకంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి కీలకంగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దయచేసి ఈ అంశం మీద ఒకసారి
ఆలోచన చేయాలని కూడా చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మాత్రం వారికి నా క్షమాపణలు అంటూ కూడా ఆయన నోరు జారినటువంటి అంశానికి సంబంధించి అయితే క్లియర్ కట్గా వీడియోలో మెన్షన్ చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజలకి, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి మరియు మైనార్టీ సోదరులకి సోదరులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సమ్మక్క జాతర అని మా సొంత గ్రామం వీణవంకలో జరుగుతుంది. ఆ జాతరలో మొక్కులు చెల్లించుకోవడానికి నేను, నా సతీమణి, నా బిడ్డ మరియు మా దళిత మహిళా సర్పంచ్ గారు మొక్కులు చెల్లించుకోవడానికి పోవడం జరిగింది. ఆడ మేము మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని ఈడ ఉన్న మా జిల్లాలో ఉన్న సిపి గారు మరియు హుజరాబాద్లో ఉన్న ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఐ గారు ఏ విధంగా మమ్మల్ని అవమానపరిచిండ్రో, ఏ విధంగా గద్దెల మీద నుంచి ఈడ్చుకపోయారో మీ అందరూ కూడా చూసిరు. ఆ ఫ్రస్ట్రేషన్లో నేను సిపి గారిని ఒక మాట అనడం జరిగింది. కానీ నేను ఏ కులాన్నో ఏ మతాన్నో కించపరచడానికో నేను అట్లాంటి స్టేట్మెంట్ చేయలేదు. నా ఉద్దేశము అది కాదని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ ప్రెషర్లో, ఆ టార్చర్లో నేను ఒక మాట స్లిప్ అయితే కావచ్చు. కానీ నేను వాళ్ళందరికీ కూడా దానివల్ల ఎవరికన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే వాళ్ళని నేను పర్సనల్గా అపాలజైజ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.